ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దయచేసి ఇప్పుడు చేసిన వీడియో చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి ఇంట్రడక్షన్ కానీ ఇతరత్ర ఉండవు, హంగు ఆర్భాటాలు ఉండవు. ఎందుకంటే ఒక తల్లి ఆవేదన కోసం చేస్తున్నటువంటి వీడియో. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీ సహాయం చేయండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వీడియో ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా గొట్టిపేట గ్రామానికి చెందిన ఒక తల్లి సుమారు 18 అంటే తనకి పెళ్ళయి 18 సంవత్సరాల తర్వాత ఒక కొడుకుని కన్నది. కొడుకుని కన్న తర్వాత అల్లారు ముద్దుగా చూసుకుంటూ మురిసిపోయే క్రమంలో 4 నెలల వయసులోనే కొడుకుకి ఒంట్లో బాగోలేదు, ఏంటి బాగోలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి చేయగానే హార్ట్లో హోల్ ఉందని చెప్పింది. అంటే ఇప్పుడు ఆ కొడుకుకి 7 నెలలు వచ్చాయి. ఇప్పుడు ఆ తల్లి ఆవేదన వర్ణాతీతం. హాస్పిటల్కి తిప్పారు, డబ్బులు ఖర్చు పెట్టారు. చివరికి ఏం చేయాలో తెలియక చుట్టుపక్కల వారి ద్వారా సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. అడిగింది తడుగా మనం అక్కడి నుంచి అనకాపల్లి రావటం జరిగింది. అనకాపల్లి జిల్లా ఇది. సో లంకెలపాలెం ఇక్కడ గొట్టిపేట గ్రామం, ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఒకసారి ఆ తల్లి దగ్గరికి వెళ్దాం, ఆ తల్లి ఆవేదన ఏంటో తెలుసుకుందాం. మా నుంచి కానీ ప్రేక్షకులు మీ నుంచి కానీ ఆ తల్లికి ఎటువంటి సపోర్ట్ కావాలో అందిస్తారని అందరి కోసం చేస్తున్నటువంటి వీడియో. మానవతా దృక్పథంతో మీ అందరూ కూడా చూడండి, వీడియో చివరి వరకు కూడా చూస్తారని ఆశిస్తున్నాము. సో ఇప్పుడు ఆ తల్లి ఇంటికి వెళ్దాం. ఒకసారి ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ తల్లి ఆవేదన ఏంటి, మన నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హర్షిత్, పాలు తాగేవా? 10 డేస్కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాగా అయింది సార్. హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయని అని చెప్పారు. లేక పుట్టాడు, ఇదేటి బాధ అనేసి 4-5 లక్షలు అవ్వచ్చమ్మా, ఓన్లీ సిజరింగ్కి అన్నారు సార్. మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు సార్. తొందరగా ఆపరేషన్ చేయించి కొంచెం మా బాబుని బతికించుకోవాలని ఆశపడుతున్నాం సార్ మేమైతే. ప్రస్తుతం ఇక్కడ మనం వచ్చాం, ఇంట్లో ఉన్నాం, బాబుని కూడా చూసాము. తల్లితో ఒకసారి మాట్లాడదాం. తల్లి, అమ్మ చెప్పు తల్లి, నీ పేరేంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి తల్లి? నా పేరు సుమంగ్లే అండి. మా భర్త పేరు రాంబాబు. మా బాబుకి పెళ్ళయి మాకు 18 సంవత్సరాలకి బాబు పుట్టాడు. పెళ్ళయి 18 సంవత్సరాలకి పెళ్ళయి చాలా మెడిసిన్ వాడి హెల్త్ బాగాలేక ఇంకా మానేసామండి. తర్వాతగా దానంతగా అదే ప్రెగ్నెన్సీ వచ్చి బాబు పుట్టాడు. పుట్టి వెంటనే చెప్పారండి డాక్టర్, హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయని అని చెప్పారు. మా అమ్మ వాళ్ళ ఊరు కర్ణాటక. అమ్మగారు రీసెంట్గా చనిపోయింది. చనిపోయిన తర్వాత డెలివరీ అయ్యాను. తమ్ముడు వాళ్ళే చూసుకున్నారు అంతనా. అక్కడ డెలివరీ అయ్యాక 1 నెల రోజులకి బాబు స్కానింగ్ తీశారు. తీసి హార్ట్లో 2 హోల్స్, కర్ణాటకలో అమ్మ వాళ్ళ ఊరు 2 హోల్స్ ఉన్నాయని డాక్టర్ గారు స్కానింగ్ తీశారు. తీసి వెయిట్ పెరిగితేనమ్మా హార్ట్లో హోల్ క్లోజ్ అవుతుంది, లేకపోతే సిజరింగ్ పడుతుంది అని అక్కడే చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ డాక్టర్, స్కాన్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్. అయితే హోల్ క్లోజ్ అయిందమ్మా ఒకటి, ఇంకోటి ఉంది అంటే మీది ఆంధ్ర అంటున్నావు కదా, మీ భర్త వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళాక తగ్గిపోయిందని అనుకోకండి, ఒక 7 నెలలో 6 నెలలో స్కానింగ్ తీయించండి మళ్ళీ అక్కడ డాక్టర్ మీట్ అయ్యి అని స్కానింగ్లో చెప్పారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి 2 మంత్స్ పూర్తయింది. 3 మంత్స్కి ఇక్కడికి వచ్చాను. వచ్చాక బాబుకి వచ్చి 10 డేస్కి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాగా అయింది సార్. ఇన్ఫెక్షన్ అయితే అనకాపల్లి తీసుకెళ్ళాము. అనకాపల్లి తీసుకెళ్తే సార్ వెంటనే బాబు చాలా సీరియస్గా ఉందమ్మా, మిషన్లు అవి ఇక్కడ లేవు, వైజాగ్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. మేము చాలా పేదవాళ్ళమండి, ఇంతవరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, మాది అంతంత మాత్రమే సార్ అంటే ఆ సార్ రిక్వెస్ట్ చేసి అది ఆరోగ్యశ్రీ ద్వారా మాట్లాడారు. వెంటనే వెళ్ళండి అమ్మా నేను చెప్తాను అంటే వెంటనే వెళ్ళాము. అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా చూపించాం సార్ మెడికవర్లో. బాబు చాలా సీరియస్ అయింది సార్. అక్కడ 20 డేస్ హాస్పిటల్లో జాయిన్ అయినాము, అక్కడే ఉన్నాము మెడికవర్లో. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కార్డ్ అయిపోయిందమ్మా, ఈ ట్రీట్మెంట్కి కార్డ్ అయిపోయింది. బాబుకి చాలా సీరియస్గా చెప్పేశారు సార్. మేము జాయిన్ అయ్యి 1 డేస్కే చెప్పేశారు అసలు ఈవినింగ్. బాబు చాలా సీరియస్గా ఉందమ్మా, చెప్పుకోలేము, ట్రీట్మెంట్కి ఇది అవ్వట్లేదు అని టైమింగ్ చెప్పేశారు. ఇంకా మేము బాధపడుతూ ఇంకా అక్కడే ఏడ్చుకుని ఉండిపోయాం సార్. బాబుకి లేక పుట్టాడు ఏటి ఇలాగా అనేసి అది టైమింగ్ కూడా ఇచ్చేసారు సార్. సీరియస్గా ఉందమ్మా, మాకు చెప్పుకోలేము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పారు సార్. ఇంకా అలా బాధపడుతూ ఏడ్చుకొని అక్కడ ఉండిపోయాం సార్. లేక కలిగారు సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి అని అక్కడే అడిగాం సార్. అడిగితే మేమేం చేస్తామమ్మా, మా ప్రయత్నం మేము చేస్తున్నాము బాబుకి అని సనగలన ఇంకా అలా ఉండిపోయాం సార్. భార్య భర్తలు 2 కుమిలిపోయి లేక పుట్టాడు, ఇదేటి బాధ అనేసి. తర్వాత మళ్ళీ 10:30 అయింది సార్ నైట్. 10:30 అయ్యగానే మళ్ళీ డాక్టర్ గారు పిలిచారండి.
పిలిచి అమ్మ బాబు ట్రీట్మెంట్కి ఇది అవుతున్నాడు, పర్వాలేదమ్మా ఏమవుదు అనేసి డాక్టర్ గారు గ్యారెంటీ ఇచ్చారు. అంటే బాబుకి హార్ట్లో హోల్ ఉండడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిపోయింది, అది తగ్గి అది ట్రీట్మెంట్కి అందుకుంటున్నాడు, కొద్దిగా పర్వాలేదమ్మా కానీ చెప్పుకోలేమో అనేసారు. అనగలనే కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఇంకా అలాగని కొద్దిగా తర్వాత అలా ట్రీట్మెంట్ చేశారు. అలాగా సీరియస్ అనే చెప్పుకొని వచ్చారు సార్. అలాగే అలా 20 days అలాగే ట్రీట్మెంట్ చేశారు. మెడికవర్లోనే సార్, వైజాగ్ మెడికవర్లోనే. తర్వాత ఇంకా దాని మీద కార్డు మీద అమౌంట్ అయిపోయిందమ్మా అంటే, సార్ ఇంక మా వల్ల అయితే కాదు సార్ అమౌంట్ కొనడము, మాకు చాలా పేదరికి, మా ఆయన కూడా సరిగ్గా చదవదు లేదు, డ్యూటీ కూడా లేదు సార్ తనకి, అంటే మేము కేజీకి వెళ్ళిపోతాము అనేసి అన్నాం సార్. అంటే సరేలేమ్మా అయితే అనేసి ఇంక అలాగా అనకాపల్లి డాక్టర్ ద్వారా అలా రిక్వెస్ట్ చేస్తే ఇంకో 3 days ఎక్స్ట్రా ఉంచారు సార్. ఇంకా అలాగనే చాలా పేదలండి, మళ్ళీ పరిస్థితి ఇలా ఉంది, లేక కలిగిన బిడ్డ అనేసి వాళ్ళు చెప్పారు సార్. బాగా రిక్వెస్ట్ చేశారు అనకాపల్లి డాక్టర్ గారు. తర్వాత ఇంకా ఇంటికి నాకు హెల్త్ బాగాలేదు సార్, సిజరింగ్ అయింది అప్పుడే. నాకు సరిగా హెల్త్ బాగాలేక ఇంకా ఎలా ఉంటే అలాగే ఉంది అని ఇంకా మా వల్ల తట్టుకోవడం అవ్వలేదు సార్. ఇంకా రోజుకి 30,000 అవుతుంది అన్నారు మెడికవర్లోని. కార్డు చూస్తే అయిపోయింది అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చూపించాం సార్. తర్వాత మాకు అమౌంట్ పై ఖర్చులు అయితే ఒక 40,000 దాకా అయింది సార్. ఇంకా అలాగే అప్పులు చేసి అలా చూపించుకున్నాం సార్. ఇంకా అలాగా మా ఆయన 20 days కూడా డ్యూటీ లేదు సార్. వచ్చాక కూడా 2 రోజులు 2 నెలలు డ్యూటీకి వెళ్ళలేదు సార్. తను కూడా ఇంక ఇంటికి వచ్చేసాక ఇంక అలాగే చాలా ఇంక మాకు దక్కుతాడో లేదని అనుకున్నాం సార్ మేమైతే మట్టుకి. ఇంకా ఇప్పుడు ఎన్నో పూజలు చేసి ఉంటాం, 18 సంవత్సరాల తర్వాత పుట్టాడు అంటే కొడుకు పుట్టాడని ఆనందపడుతున్న క్రమంలోనే ఇలా జరిగింది. అసలు ఏమనిపించిందమ్మా తల్లి మీకు? సార్ ఇంకా అలాగే అటు ఆనందమో లేదు సార్, ఇటు దుఃఖమో లేదన్నట్టు మా పరిస్థితి ఉంది సార్. ఇంకా అలాగా చాలా అటు మా ఆయన కూడా సరే హెల్త్ బాగోదు, తనకు గును సిజరింగ్ అయింది, తన గును ముక్కంట బ్లడ్గా ఇదయ్యి తనకి ఇది బాగోదు సార్ సరిగ్గా. ఇంకా అలాగా అప్పులు చేసి లేక పుట్టాడు కదా అని ఇంకా అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఇంకా అలా చూపించుకొని వచ్చాం సార్. ఇంతవరకు ప్రెగ్నెన్సీ నేను కానించి చాలా బాధపడ్డాడు సార్ తను గును. అమ్మ వాళ్ళ తరఫున కూడా ఏట్లేదు సార్ మాకు అసలు. అమ్మ చనిపోయింది, సిజరింగ్ అది తమ్ముడే చేయించాడు సార్. వాళ్ళకి 1,50,000 దాకా అయింది వాళ్ళకి తమ్ముడాలకు. తర్వాత పెద్దమ్మలు వాళ్ళు అలా చూసారు సార్. ఇంకా అలా అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు బాబుకి ఎన్ని నెలలు? ఇప్పుడు 7 months సార్. 7 months. ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు మీరు? ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ చేశారు? 3 months సార్. 3 monthsకి అంటే ఒక 3 నెలల క్రితం జాయిన్ చేశారు, 4 నెలల క్రితం. అప్పుడు మెడికవర్ హాస్పిటల్లో ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయి మీకు? మాకు అప్పుడు ఒక 40,000 దాకా అయింది సార్ పై ఖర్చులు లాగా. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా చూసారు. ఆరోగ్యశ్రీ ద్వారా. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారా? ఇది హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళాం సార్. అంటే అనకాపల్లి ఆ డాక్టర్ దగ్గర వెళ్ళాం కదా సార్, అతని దగ్గర చెకప్ కదా అక్కడే చూపిస్తున్నాము. సరిగా మిల్క్ తాగకపోవడము, ఆయాసం రావడము, సరిగా వెయిట్ కూడా పెరగట్లేదు సార్ అసలు. ఇప్పుడు 4 kgs ఉన్నాడు బాబు. సార్ అన్నారు మన వెయిట్ కూడా పెరగట్లేదు కదమ్మా, మన ఆటలో హోల్ ఎలా ఉంది అనేసి చెక్ చేద్దామని పెన్నికల్ నుంచి డాక్టర్ వస్తారు, మంగళవారం పూట స్కానింగ్ రాస్తాను వెళ్ళి తీయించండి అమ్మా అన్నారు. అలాగే అతను చెప్పినట్టుగా తీయించాం సార్. స్కానింగ్ తీస్తే అతను చెప్పారు ఇలా హోల్ ఉందమ్మా, అది క్లోజ్ అవ్వదు, మెడిసిన్ ఇప్పటి వరకు వాడారు మీరు హార్ట్కి సంబంధించింది, కంపల్సరీగా సిజరింగ్ పడుతుంది బాబుకి, ఇలా పెన్నికల్ హాస్పిటల్ మీరు ఒకసారి వచ్చి కలిస్తే అంటే అడిగాం సార్ ఎంత ఖర్చు అవుతుంది అనేసి అంటే చెప్పారు సార్ ఇలా 4-5 లక్షలు అవ్వచ్చమ్మా ఓన్లీ సిజరింగ్కి అన్నారు సార్. ఒక ఆపరేషన్కే 4-5 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు సార్. మేము చాలా పేదలం సార్, మేము తట్టుకోలేము, అంత డబ్బులకు ఆరోగ్యశ్రీ కూడా అయిపోయింది సార్ అని చెప్పాం సార్ మేమైతే మట్టుకి. సార్ అన్నారు అయితే ఆరోగ్యశ్రీ దగ్గర ట్రై చేద్దామమ్మా ఒకసారి తీసుకురండి అంటే, ఇంకొక అతను అసిస్టెంట్ మళ్ళీ వాడేసారు అంటున్నారు కదమ్మా, అవుతుంది అవ్వకపోవచ్చును కదా బాబు మటుకి వెంటనే సిజరింగ్ పడుతుంది అని అన్నారు సార్. ఇంక ఇక్కడ రాగల ఇంక మాకు ఏం చేయాలో తోచలేదు సార్ అసలు చెప్పాలంటే. మా ఊరోళ్ళు పెద్ద మనుషులు అందరూ దగ్గరకు వచ్చారు సార్, అందరూ వచ్చి బాగా సాయం చేశారు, అందరికీ ఒకరికొకరు తెలిసేలాగా హెల్ప్ కూడా చేశారు సార్. మా ఊరోళ్ళు పెద్ద మనుషులు కూడా సార్ అందరూ వాళ్ళ ద్వారా ఇంతవరకు మీ వరకు వచ్చింది సార్. అలాగనే మా పరిస్థితి తెలిసి ఇప్పుడు వరకు వాళ్ళందరికీ తెలుస్తారు, ఊర్లో కానీ ప్రెసిడెంట్లకు కానీ మా ఊర్లో పెద్ద మనుషులకు కానీ మా ఊరోళ్ళు కానీ చాలా సహకరించారు సార్. అందరూ పెళ్ళై మా కష్టాలన్నీ వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళ ద్వారా మాకు ముందుకి ఇలా గ్రూపుల ద్వారా పెట్టి ఒకరికి అలా ఇంప్రూవ్ అయింది సార్. అలాగనే మేము అవమాటం పడి ముందుకు రాలేదు సార్ మేమైతే మట్టుకిని. వాళ్ళే అన్నారు తిట్టారు, ఇలాంటి దానికి హెల్ప్ అడిగిన దాంట్లో తప్పేముందమ్మా, ఒకరికొకరు తెలిసి హెల్ప్ చేస్తారు, ఏమని తప్పేం లేదు, మొహమాటం పడకండి అనేసి డోక్రా దగ్గర పెట్టాం సార్. పెడితే అలా ఒకరికొకరికి ఇంప్రూవ్ అయ్యి మా ఊరు వాళ్ళు ప్రెసిడెంట్లు వాళ్ళందరూ బాగానే ముందుకు వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేయాలని చూస్తున్నారు సార్.
తర్వాత మీ ఇది వరకు వచ్చింది సార్ ఈ విషయం. ఇప్పుడు ఎప్పట్లోగా ఆపరేషన్ చేయాలని చెప్పారు? ఇప్పుడైతే ఎమర్జెన్సీగా అన్నారు సార్. ఎమర్జెన్సీగా చేయాలన్నా. మొన్న వెళ్ళాం సార్, పెనికల్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే డాక్టర్ చూసారు బాబుని, రిపోర్ట్లు అవి చూసారు. మొన్న వాళ్ళే కదా స్కానింగ్ తీసి అమ్మ బాబు మట్టుకి వెంటనే చేయాలమ్మా, సిజరింగ్ చేయాలి. మేము అడిగాం సార్, ఇలా ఉంది సార్ మా పరిస్థితి, వాళ్ళు వెంటనే చేయాలంటున్నారు, 1 year వరకు ఆగొచ్చేది సార్ అంటే, లేదమ్మా 1 year ఆగినా సార్ బాబుకి ఇంకా సీరియస్ అవుతుంది కానీ ఇంకా ఇది అవ్వదు, మీరు ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు సార్. ప్రతిరోజు ఫుడ్ అది అంటే ఏం పెడుతుంటారమ్మా? అంటే సెర్లాక్ అది రాశారు డాక్టర్ గారు. అది ఎక్కువ తినలేడు సార్ అసలు, కొంచెం పాలుగొను ఇవే అలా ఒక రోజుల్లో తాగుతాడు. ఫుడ్ కూడా ఎక్కువ తినలేదు సార్ అసలు. మదర్ ఫీడింగ్ తీసుకోవడమా? తాగుతాడు సార్, అంటే ఎక్కువ షుగర్ ఉంది నాకును, హెల్త్ బాగా సరిగ్గాను, ఇంకా అవి ఇస్తున్నా ఇంకా ఇవే పెడుతున్నాను సార్. పెడుతున్నారు. సో ఇప్పుడు ఎమర్జెన్సీగా బాబు వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నారమ్మా? నాన్న ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు ఒకసారి రండి. మీరు ఫాదర్ అండి, చెప్పండి. మీ పేరేంటి సార్? రాంబాబు సార్. రాంబాబు గారు. 18 సంవత్సరాల తర్వాత మీకు బాబు పుట్టాడు. సో ఇట్లా జరిగింది, ఈ అంటే పుట్టాడని ఆనందం లేదు, ఇలా జరిగిందని బాధ. అసలు ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? అసలు ఎందువల్ల ప్రాబ్లమ్స్ పెట్టారు సార్. వీడికి ఎలా పుట్టినట్టు ఎలా జరగడం, లేకలా పుట్టాడని అంటే దుఃఖంలో బాధ మధ్యలో ఇంకా. తర్వాత హాస్పిటల్కి చూపించారు. మీరు ఏం జాబ్ చేస్తుంటారండి మీరు? జాబ్ ఏం చేయం సార్, గీత కార్యక్రమం మాట. మేము కళ్ళు గీస్తాము. గీసింది ఇప్పుడు వచ్చి మొత్తం సైట్లు అంతే మొత్తం అపార్ట్మెంట్లు కట్టి సైట్లు పడగొట్టేశారు. ఇప్పుడు అది కూడా మాకు లేదు సార్. ఉంటే డ్యూటీకి వెళ్ళడం మామూలుగా. డ్యూటీ అంటే ఏం చేస్తారు? అంటే మామూలుగా సివిల్ వర్క్ సార్. అది ఉంటే పిలుస్తారు, లేకపోతే ఇంటి దగ్గరే. ఇప్పటి వరకు బాబుకి హాస్పిటల్ పరంగా ఖర్చు ఎంత అయిందండి? 40,000 దాకా అయింది సార్. ఆరోగ్యశ్రీ కాకుండానా? ఇప్పుడు ఆపరేషన్ కి ఎంత ఉండాలని చెప్పారు? ఇప్పుడు ఆపరేషన్ కి అయితే 8 లక్షలు అవుతుంది సార్. 20 లక్షలు? 8 లక్షల అంటే ఓన్లీ ఆపరేషన్ కి 5 అన్నారు సార్. తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఉంచుతానన్నారు ఒక 20 days. అలాగే బాబు చాలా వీక్ గా ఉన్నాడు కదా, రికవర్ అయ్యేంత వరకు ఉంచుతానన్నారు సార్. అవి మళ్ళీ అవన్నీ చెప్పలేదు వాళ్ళు, ఓన్లీ సిజరింగ్ కి 5 లక్షలు అని చెప్పారు సార్ వాళ్ళు. అంటే ఆపరేషన్కి 5 లక్షలు, తర్వాత మామూలుగా 20 days హాస్పిటల్ ఉన్నారు, ఆ ఖర్చులన్నీ కలిపి ఒక 8 లక్షలు ఎక్కువ ఉండదు సార్. కనీసం 20 రోజులు పెట్టవచ్చు, కండిషన్ తెలియదు, అవుతే ఎక్కువ అవ్వచ్చు అని చెప్పారు డాక్టర్ గారు. మరి ఎప్పటిలోగా చేయించాలనుకున్నారు? ఎప్పటిలోగా చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. అయితే వీళ్ళకి త్వరలోనే చేయించమంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేయించగలుగుతారా వీళ్ళని త్వరగా? చేయించడానికి చేతిలో డబ్బులు లేక సార్. ఇంకా ముందు డబ్బులు కూడా హాస్పిటల్ పెట్టేస్తే అయిపోయాయి. ఇప్పుడు మాకు ఎటు వెళ్దామని ₹1 లేదు. ఇంకా అందుకే మేము ఎటు వెళ్ళకపోతున్నాం. దాని గురించి మరి ఎట్లా మరి చేయించాలి అంటే లేక పుట్టాడు వాడు, చేయించాలి, వీళ్ళని త్వరగా చేయించాలి, మీ దగ్గర డబ్బులు లేవు, మరి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అది దాతలు ఎవరైనా సాయం చేయడానికి ముందుకు రావాలని మీ ద్వారా కొంచెం కోరుకుంటున్నాం సార్. అంటే ఏం సాయం కావాలమ్మా దాతల నుంచి? ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం మా బాబుకి తొందరగా ఆపరేషన్ చేయించి కొంచెం మా బాబుని బతికించుకోవాలని ఆశపడుతున్నాం సార్ మేమైతే. మటు మాకంటూ ఇంకా పెట్టుకునే స్తోమత లేదు, ఇంకా ఇది లేదు సార్ అసలు. వెనక ముందంటే ఇంకేం లేదు, ఉండేదంతా అప్పులు చేసి ఇంకా అలాగే చూపించేసినాం ఇంతవరకు సార్. ఇంకా అలాగనే ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి మా బాబుకి తొందరగా కొంచెం కోలుకునేలా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దల దగ్గరికి తీసుకెళ్లారు కదా, వాళ్ళందరూ ఎట్లా అంటే మేము లేదమ్మా మేము ఆదుకుంటాను ఎవరైనా చెప్పారు, లేదంటే వాళ్ళు ఏదో తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు? లేదు అన్నారు సార్, వచ్చారు, తోచిన సాయము చేశారు. మా ఊరోళ్ళు ఏంటి పెద్ద మనుషులు ఏంటి అందరూ అన్నారు, ఆపరేషన్ కూడా చేయిస్తామని కూడా అంటున్నారు సార్. ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళాము, అక్కడి నుంచి లెటర్ వస్తే అవుతుందమ్మా అని చెప్తున్నారు సార్. వాళ్ళు కన్ఫర్మ్ చెప్పలేదు స్వామి, కానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎమర్జెన్సీలో డాక్టర్ గారు ఆపరేషన్ చేయమంటున్నారు, వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇంకా వాళ్ళు కూడా కన్ఫర్మ్ అమౌంట్ గురించి చెప్పట్లేదు, అది వాళ్ళు ఎలాగ అంటుంటారు. ఎన్ని రోజులు తిరుగుతున్నారండి అలాగా పెద్ద మనుషులు చెప్పి? ఒక 5 days అవుతుంది సార్ ఈ మ్యాటర్ బయటకు వచ్చి. మేము చెప్పుకొని మా కష్టం మేము బయట చెప్పుకొని వాళ్ళకి అప్పటి వరకు మీలోనే కుమిలిపోయింది సార్. అంటే ఇలాగని వాళ్ళకి తెలుసు, మా బాధలు తెలుసు, కాకపోతే ఇంత తొందరగా ఆపరేషన్ చేయించాలి కదా అని వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా వాళ్ళే సంవత్సరంకో ఎప్పుడు అనుకున్నారు సార్, వీళ్ళు కానీ మా ఊరోళ్ళు కానీ అనుకున్నారు అలాగని. ఇంకా నేను బాధపడుతూ అలాగా ఏడుస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ ద్వారా ఇంకా అలాగా డోగ్రా ద్వారా ఇంక తిట్టారు ఇక్కడ వాళ్ళే, మీ పరిస్థితి ఇలా ఉంది కదమ్మా, మరి చెప్పుకోవాలి కదా, నువ్వు ఎంతో కొంత సాయం చేస్తాం కదా, ఏదో మెసేజ్ పెడితే ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది కదా, ఏది తోచినంత హెల్ప్ వాళ్ళు చేస్తారు కదా, పెద్ద మనుషులు ఏంటి, తర్వాత ఎవరైనా గ్రూప్లో వాళ్ళు ఏంటి అని చెప్పారు సార్. వాళ్ళ ద్వారా ఇంకా అలా నేను ఏడ్చుకొని బాధపడుతూ ఉంటే ఇంకా అలాగా
ఒకరి నుంచి ఒకరికి ఇంప్రూవ్ అయింది సార్. అలాగే హాయ్ హర్షిత్, పాలు తాగావా? పాలు తాగావా? బో తిన్నావా? చిన్న పిల్లాడు, అంటే 7 నెలల పిల్లాడు, 18 సంవత్సరాల తర్వాత పుట్టాడు. తల్లిదండ్రులు 18 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఒక్కగానొక్క కొడుకు అని ఆనందపడేలోపు భగవంతుడు ఇలా ఒక పరీక్ష పెట్టాడు వీళ్ళకి. నిజంగా పుట్టాడు అని ఆనందపడే లోపు ఆనందం కూడా కొంతకాలం కూడా లేదు. 2 నెలల్లోనే అబ్బాయికి ఒంట్లో బాగోలేకపోవడం, చూపించిన తర్వాత హార్ట్లో హోల్స్ ఉన్నాయన్నాడు అని చెప్పడం డాక్టర్లు. ఈ తల్లిదండ్రుల పరిస్థితి నిజంగా ఒక అయోమయ స్థితిలో ఉన్నారు, దిక్కు తోచని స్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు. నిజంగా ఈ పిల్లాడు ఏం తప్పు చేశాడు? భగవంతుడు ఎందుకు ఇలా ఇచ్చాడు ఈ పిల్లాడికి? ఇతనికి నిజంగా చిన్న పిల్లాడు, వాడికి అసలు కనీసం తెలియని కూడా తెలియదు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నిజంగా మనం చూస్తున్నాం. వాళ్ళ బాధ కూడా చెప్పుకుంటున్నారు. డబ్బులు ఉంటే ఏదో బాధపడి చేయించుకుంటారు. ఆల్రెడీ ఆపరేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. కొన్ని వీళ్ళని త్వరగా కూడా ఆపరేషన్ చేయించమంటున్నాడు. భగవంతుడు అసలు ఎందుకు ఈ కుటుంబానికి పరీక్ష పెట్టడం నిజంగా ఆయనకే తెలియాలి. ఏదేమైనప్పటికీ కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటారు. ఈరోజు వీధిలో వాళ్ళందరూ కూడా వీరికి వచ్చిన కష్టాన్ని చూసి ఇలా సుమన్ టీవీకి చెప్పుకుంటే వారి కష్టం పోద్దనే ఒకే ఒక నిర్ణయంతో మనల్ని ఆశ్రయించడం జరిగింది. వారు పిలిచిందే తడవ కూడా మనం కూడా రావడం జరిగింది. ఎందుకంటే నేటి బాలలే లేపటి పోవాలంటారు. ఇంత చిన్న పిల్లాడు, వాడికి అభం శుభం కూడా తెలియదు. అసలు ఎందుకు ఆ దేవుడి ఈ పరీక్ష పెట్టాడో కూడా తెలియని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అని అంటున్నారు. ఈ చిన్న పిల్లవాడిని అంటే ప్రతి ఒక్కరూ సొసైటీలో అందరూ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే మనం పెట్టే ఖర్చులో కొంతలో కొంత ఈ పిల్లడికి సాయం చేసినట్టయితే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. ఏదో చిన్న బొమ్మలు కొంటాయి. ఈ రోజుల్లో ఏ బొమ్మ కొనాలన్నా ఇంచుమించు ఒక 300 నుంచి 500 రూపాయలు మనం ఖర్చు పెడతాం. అన్నెసరీ వాళ్ళ ఆనందం కోసం ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఈరోజు ఈ బిడ్డ భవిష్యత్తు కోసం, వీడి బాగుపడటం కోసం, వీడి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టండి. దయచేసి వీరికి సహాయం చేయండి. కింద నెంబర్, వీళ్ళు ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాము. ఆ ఫోన్పే నెంబర్కి మీరు వీలైనంతగా ప్రతి ఒక్కరూ కూడా ఇంతింతే వడ్డీ ఇంతే అనే రీతిలో, అంటే ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల అవుద్ది. మీ అందరూ తల చెయ్యి వేస్తే ఈ బాబు ఆరోగ్యం బాగుపడుతుందని ఒకే ఒక్క ఆశయంతో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు. నిజంగా ఒక్కసారి ఆస్తిపాస్తులు కూడా లేవు. నిజంగా బిడ్డకి ఎందుకు ఇలా జరిగిందో కూడా తెలియదు. నిజంగా వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ కూడా బిడ్డకి సహాయం చేసి తల్లిదండ్రులు వారికి ఉన్న బాధని పోగొట్టాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. ఈ కింద మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అమ్మా. మీ ఫోన్పే నెంబర్ ఉందా? నెంబర్ చెప్పండి. 90008199919961 9000819961. ఈ నెంబర్కి దయచేసి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ నెంబరు. ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. నిజంగా వీరిని ఆదుకోండి, చిన్న బిడ్డని ఆదుకోండి. మన సొసైటీలో రేపు పొద్దున మనతో పాటు పెరగాల్సిన పిల్లవాడు, మన పిల్లలతో పాటు సమానంగా ఆడుకోవాల్సిన పిల్లవాడు. ఇటువంటి కుటుంబాన్ని ఏదో తలవ చేయవేసి అందరితో పాటు మనం కూడా ఆదుకుందాం. మాతో పాటు మీరు కూడా ఆదుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను, సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది. దయచేసి మరొకసారి మీ అందరికీ కూడా ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ చేతిలో దండం పెడుతున్నాను. ఈ బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు, ఎందుకంటే వారు డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారు. దయచేసి కాస్తలో కాస్తైనా సాయం చేసి బిడ్డని ఆదుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుంటాం.